హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడే నేను ప్రోమో చూశాను. యాక్చువల్లీ 3 అవర్స్ 4 అవర్స్ అయినట్టుంది. మన అనుష గారు కూడా చెప్పారు, నేను చూడలేదు. అక్కడ జగతి మేడం ఫోటో పెట్టింటే అక్కడ మన శైలేంద్ర నిలుచుకుంటే మన ఋషి సారు అలియాస్ రంగా గారు అక్కడికి నడుచుకొని వస్తూ ఉంటారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంద్రా ఇది నిజమేనా అనేసి అనిపించింది నాకు ఒక సెకండు. అసలు ఆ విధంగా అనిపించింది. బాబ్బా, ఆ సీన్లో మన శైలేంద్ర ఫేస్ చూస్తా అంటే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అది ఆడికి ఆ ప్రోమో గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు లైవ్ ఉంది, 7:30కి లైవ్ ఉంది. అందరూ అక్కడ లైవ్లోకి వచ్చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం. అలాగే ఇప్పుడు మనము సీరియల్ గురించి మాట్లాడదాం. నిన్నటి వరకు ఏమంటే శుభం కార్డు అనేసి మాట్లాడినారు. ఈరోజు ఏమంటే ఋషి సార్ రారు అనేసి మాట్లాడుతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పినాను, మీరు వేరే వాళ్ళ మాటలు నమ్మద్దండి. నేను చెప్తాను, నా ఛానల్లో చాలా తక్కువ మంది చూస్తారు. ఓపెన్గా చెప్తాను, 1000 మంది మాత్రమే చూస్తారు. వేరే ఛానల్లో అంతా 10,000 మంది 20,000 మంది చూస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఆ ఫేక్ న్యూస్ వల్ల ఏమవుతుందంటే అందరికీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఋషి సార్ రారు అనేసి. ఈరోజు మాపరి వరకు వచ్చారు. మాపరి వరకు వచ్చినప్పుడు ఋషి సార్ క్లియర్గా చెప్పారు, నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ వల్ల నేను శరీరం దూరం అవ్వాల్సి వచ్చింది, అంతేగాని మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి క్లియర్గా చెప్పారు. ఒక ఫైట్ సీన్ గురించి కూడా వాళ్ళు వజ్రా గారు మీరు ఎంత హెల్ప్ చేస్తారని డైరెక్టర్ గారు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. స్టోరీ పెట్టిన తర్వాత అది మన వజ్రా గారు కూడా స్టోరీ పెట్టారు. అప్పుడు నేను లేనా సార్ అనేసి అంటే, నువ్వు మోటివేషన్ ఇస్తేనే కదా, మీరు ఋషి సార్ మోటివేషన్ వజ్రా నువ్వు చేయగలవు, నువ్వు డూ ఇట్ అనేసి మోటివేషన్ ఇస్తేనే కదా ఋషి సార్ కూడా చేయగలిగింది. అసలు మీరు ఎలా థింక్ చేస్తూ ఉంటారో, అసలు ఎవరు ఫేక్ న్యూస్లు నమ్మద్దండి. వాళ్ళు చెప్పేంతవరకు నమ్మద్దండి. ఆల్రెడీ ఇప్పుడు మన జగతి మేడం ఫోటో దగ్గర శైలేంద్ర పిక్ వచ్చింది, నేను వెంటనే వీడియో చేయాలనేసి అనిపించింది. అందుకోసమనే మీకు వెంటనే వీడియో చేస్తాను. మన ఛానల్లో మీరు ఎవరు నమ్మద్దండి, ఫేక్ న్యూస్ నమ్మద్దండి. ఎవరైనా సరే డైరెక్ట్ సంబంధించిన వాళ్ళు కానీ, సీరియల్ సంబంధించిన టీం కానీ ఎవరైనా వచ్చి చెప్తేనే నమ్మండి. ఋషి సార్ కంటిన్యూ అవుతా ఉండేది 100% పక్కా, ఇది మాత్రం గ్యారంటీ. మీరు ఇది ఎవరు ఫేక్ న్యూస్ నమ్మద్దండి. స్టోరీ కొంచెం స్లోగా నడుస్తుంది, అది మనం ఒప్పుకుందాము. కానీ ఫేక్ న్యూస్లు మాత్రం నమ్మద్దండి. ఇది ఒకటే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో తరపు నుంచి లైవ్ ఉంది, 7:30కి వచ్చేయండి. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరికి నేను లైవ్లో సమాధానం చెప్తాను. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్త సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.